ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన తోటకూర అండి. ఆకుకూరలు ఎందుకనంటే ఎండాకాలం చాలా బాగా వస్తాయి. మెంతికూర అయితే, పాలకూర అయితే అన్నీనండి. గోంగూర, తర్వాత ఏమో కొండవాయల కూర అంటారు కదా, గంగవాయల కూర, పొన్నగంటి కూర, అన్నీ ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. ఏపుగా ఎదుగుతాయి. ఎందుకో ఇంట్లో నీళ్లు కదండి, చాలా బాగుంటుంది. తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని ఏంటంటే కొంచెం వాటర్ వేసేసి ఉడికిచ్చేసేసుకున్నానండి. ఉప్పు కొంచెం షుగర్ కూడా వేసాను. అప్పుడు ఆ గ్రీనిష్నెస్ అలా ఉంటుందన్నమాట. నీళ్ళు ఏమి పారిపోయలేదండి, అందులో ఎగిరిపోయేటట్లే చేశాను. తోటకూర నీళ్ళు పారిపోయడం ఇష్టం లేదన్నమాట నాకు. కొంచెం వాటర్ ఉడికిచ్చేసేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేయించేసి పోపు, అందులో అల్లం పచ్చిమిరపకాయలు అండి. దీనికి మంచి టేస్ట్ అనమాట. పిల్లలు ఉంటే మాత్రం అల్లం పచ్చిమిరపకాయ కొంచెం తగ్గించి వేసుకోండి. ఇది డైజెషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదే మంచి టేస్ట్. బాగా వేగేటట్టు చేయాలి. పచ్చిమిరపకాయలు పెద్ద కారం లేనివ్వండి. గ్రీన్గా ఉన్న పచ్చిమిరపకాయలు పెద్ద కారం ఉండవు, మళ్ళీ డార్క్ గ్రీన్లో ఉన్నవి కారం ఉంటాయన్నమాట. చూడండి, తోటకూర అస్సలు గ్రీనిష్నెస్ తగ్గలేదు, అలాగే చక్కగా ఉందన్నమాట. దానికి ఏంటంటే చిన్న టిప్పు, మనం మరుగు నీళ్ళు పెట్టి దానిలో కొంచెం ఉప్పు, పంచదార వేసి అప్పుడు తోటకూర వేసామనుకోండి, ఆ గ్రీనిష్నెస్ అలాగే ఉంటుంది. పాలకూరకైనా ఇదే టిప్పు పాటించవచ్చండి. ఏ ఆకుకూరకైనా సరే బాగుంటుందన్నమాట. ఇది బాగా వేగినట్లుగా అయిపోవాలన్నమాట. వాటర్ ఏమి ఉండకుండా, మనం పిండలేదు కదా వాటర్ ఎగిరిపోతుంది అనమాట. అప్పుడు మనం ఈ కూరని కప్పులోకి తీసేసుకోవచ్చు, చక్కగా సరిగా కప్పులోకి. కాకపోతే ఏంటంటే ఇందులో పెసరపప్పు వేసుకుని చేసుకోవచ్చు, అల్లం పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయ వేసి చేసుకోవచ్చు తినేవాళ్ళు అయితే కనుక. నేను ఉల్లిపాయ తిన్న కాబట్టి వేయలేదు, కానీ ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే చపాతీల్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఏ విధంగానే తీసుకోవచ్చు అండి. ఉత్త కూరని తినొచ్చు సలాడ్ లాగా. కారం కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి, సలాడ్ లాగా. అప్పుడు ఏంటంటే అందులో కొంచెం దానిమ్మ గింజలు, స్వీట్ కార్న్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ తగ్గే వాళ్ళకి ఉపయోగం అన్నమాట. తోటకూర ఎందుకంటే బ్లడ్ బాగా ఇస్తుంది, బి కాంప్లెక్స్ బాగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి తోటకూర తింటే ఎంత మంచిది. చాలామంది ఆకుకూరలు ఎందుకు అవాయిడ్ చేసేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా డిఫరెంట్గా కనుక చేసి పెట్టామనుకోండి, కొంచెం పెసరపప్పు, కొబ్బరి వేసి తాళింపులోనూ తోటకూర వేసామనుకోండి, అది కూడా చాలా బాగుంటుందండి. అది ఉత్తినే తినేసేయచ్చండి. కప్పుతో పెట్టుకుని తినేసి చక్కగా ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగేసామనుకోండి, కడుపు నిండినట్టుగా ఫుల్గా ఉంటుందన్నమాట. ఇట్లా రకరకాలుగా అనమాట. వెయిట్ తగ్గడానికి మనం రకరకాలుగా ప్రయత్నించవచ్చు తోటకూరతోటి. పాలకూర అనుకోండి, ఇంత చక్కగా దగ్గరికి రాదన్నమాట. అది కొంచెం ఎట్లాగైనా గ్రేవీలాగే ఉంటుంది. అది పెరుగులో కలుపుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఇది అలా అవసరం లేకుండా ఉత్తకూర తినొచ్చండి. మనం పప్పులోనూ అలాగా వేసామనుకోండి, ఎక్కువ తోటకూర వేయలేము.